ప్లానింగ్ వేరే చేసినారు ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచార భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనగా 4వ తేదీ మధ్యాహ్నం 12:30 పొలంనేరుకు విచ్చేయుచున్నారు. మనం ఈ ఎలిఫెంట్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఎలిఫెంట్ కూడా అంతా రెడీ అయింది. రేపు మధ్యాహ్నం 12:30కి ల్యాండ్ అయ్యి 12:45కి మన సభ దగ్గరకు వస్తారు. 12:45 నుంచి 12:45 నుంచి 1:45 వరకు ముఖ్యమంత్రి గారు మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకొకటి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార భాగంలో విచ్చేయుచున్నారో పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపు జరగబోయే సభలో వేలాది మంది ఎన్నడూ లేనటువంటి సభను రేపు మనం పలమనేరులో చూడబోతా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకు, ఉన్నటువంటి ముఖ్య సోషల్ మీడియా మిత్రులకు, యువతకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఈ సభ కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేస్తున్నారో వారిని ఏ ఇబ్బందులు లేకుండా, ఎక్కడా తోపులాటలు లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ వాళ్ళకు అందించి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్లేదాకా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను అభినందించి కోరుకుంటా ఉన్నాను. స్టార్టింగ్గా ఉన్న బస్సు ఇక్కడ నిలబడుతుంది. ఇక్కడ నుంచి ఇదంతా మనుషులు చిత్తూరు రోడ్డు జనాలు ఇక్కడ పబ్లికే ఇట్లా వచ్చి కారు నుంచి దిగి బస్సు కారు మొత్తం పక్క మీరు ఎక్కువ పెట్టుకోండి. అంటే పక్క జనాలు రోడ్డుకి యువతల పక్క అవసరం వస్తే ప్రోగ్రామ్ కదా అక్కడ వరకు మొత్తం స్టేట్ వరకు అది ఆ రోడ్డు కదండి. అక్కడ వరకు జనాలు
లోపల రావడానికి కుదురుతుంది. అది మెయిన్ ప్రాబ్లం రీజన్ అంటే ఏంటంటే ముందుగా అంటే సమాధానం చేసుకుంటారు. సీఎంతో మనం పోయేటప్పుడు సీఎం చేసుకోవాలి. అలాగే